సిలికాన్ వ్యాలీ గార్డెన్ సిటీగా పేరొందిన బెంగళూరు ఎంతో డెవలప్ అయింది. అర్ధరాత్రి కూడా జనసంచారంతో ఇక్కడ ప్లేసెస్ ఉంటాయి. అయితే ఇలాంటి సిటీలో కొన్ని ప్లేసెస్ వైపు వెళ్లేందుకు మాత్రం ప్రజలు సాహసించరు. వీటి గురించి తెలియని వాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చు, కానీ తెలిసిన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళరు. అవేంటో మీకు తెలుసా? హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బెంగళూరులో భయంకరమైన ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. దయ్యాలు, ఆత్మలు, పిశాచాలు, అతీంద్రియ శక్తుల గురించి మీరు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, కానీ మనిషిలో ఉండే భయాన్ని మాత్రం ఈ ప్లేసెస్ బయటకు తెస్తాయని ఆ సిచ్యువేషన్స్ ఎదుర్కొన్న వాళ్ళు చెప్తారు. అలాంటి మనిషిని భయపెట్టే 6 ప్లేసెస్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మొదటిది టెరావెరా. బెంగళూరులోని అతి భయంకరమైన దయ్యాల గృహంగా ఈ బిల్డింగ్కి పేరుంది. 1943లో ఈజే వాజ్ ఈ బిల్డింగ్ కట్టించి తన 2 కూతుర్లు అయిన డాల్స్ వెరాలకు గిఫ్ట్గా ఇచ్చాడు. అయితే 2002లో జరిగిన ఒక సంఘటన ఈ ప్లేస్ని భయంకరంగా మార్చింది. పియానో టీచర్ అయిన డాల్స్ని గుర్తు తెలియని ఒక దుండగుడు పొడిచి చంపేశాడు. తర్వాత తన సిస్టర్ వెరా ఆ ప్లేస్ని వదిలి వెళ్ళిపోయింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఆ ఇంటి నుంచి తరచుగా పియానో మ్యూజిక్ వినిపించడంతో చుట్టుపక్కల వాళ్ళలో భయం పట్టుకుంది. ఆ ఇంట్లో దయ్యాలు భయపడే యేసుక్రీస్తు, మేరీమాత విగ్రహాలు ఉన్నా సరే డాల్స్ ఆత్మ సంతరించడం ఏంటి అని ప్రజలు ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా ఇటువైపు వెళ్తూ భయానక అనుభవాలను ఎదుర్కొన్నట్లు చెప్తారు. కొన్ని ఇయర్స్ తర్వాత ఈ బిల్డింగ్ పడిపోయినా కూడా దాని చుట్టుపక్కల బిల్డింగ్స్ కట్టడానికి ఎవరూ సాహసం చేయలేదు. రెండవది కల్పల్లి శ్మశాన వాటిక. సిటీలోని పురాతన శ్మశాన వాటికలో ఒకటి అయిన కల్పల్లి సమాధులు బెంగళూరులో భయపెట్టే ప్లేసెస్లో ఒకటి. ఇక్కడి సమాధుల నుంచి ఆత్మలు బయటికి రావడం, ఒక తెల్లని ఆకారంలో మనిషి ఆ సమాధుల చుట్టూ తిరగడం, అతడి దగ్గరికి వెళ్లేందుకు ట్రై చేస్తే మాయమవ్వడం, ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్న చాలా మంది చెప్తారు. అలాగే అటువైపు వెళ్తున్నప్పుడు ఎవరో తమను వెంబడిస్తున్నట్టు భయం కలుగుతుంది అని మరికొందరు చెప్తారు. ఇక్కడ ఉండే కాపలా వాళ్ళు కూడా సూర్యాస్తమయం తర్వాత అక్కడ ఆత్మలు బయటికి రావడం చూసినట్లు చెప్తారు. మూడవది విక్టోరియా హాస్పిటల్. ఆకలితో ఉండే ఒక దయ్యం బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్ ప్రాంగణంలో తిరుగుతుందని నమ్ముతారు. ఈ హాస్పిటల్లో ఉండే ఒక చెట్టు కింద ఎవరైనా ఫుడ్ వదిలేస్తే తెల్లవారేసరికి అది మాయమవుతుంది. అర్ధరాత్రి హాస్పిటల్ పరిసరాల్లో ఒక మహిళ తిరుగుతుందని, గట్టిగా ఏడుస్తుందని ప్రజలు చెప్తారు. అక్కడ ఉండే వాచ్మెన్ కూడా ఇక్కడ ఆత్మ తిరుగుతుందని, ఆ హాస్పిటల్లో కొన్ని ఇయర్స్ ముందు చనిపోయిన ఒక మహిళదని చెప్తారు. ఫోర్త్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక మహిళ రన్వేపై పరిగెత్తుతున్నట్లు పైలట్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అధికారులు ఆమెను గుర్తించిన వెంటనే మాయమైపోయింది. ఇక్కడి కార్గో సిబ్బంది కూడా ఇక్కడ దయ్యం తమని వెంబడించినట్లు చెప్పేవారట. కొందరు క్యాబ్ డ్రైవర్స్ కూడా ఈ ఎయిర్పోర్ట్ దగ్గర వెళ్తున్నప్పుడు ఒక మహిళ క్యాబ్ ఎక్కేదని అండ్ వెళ్తూ మధ్యలో అదృశ్యమైపోయేదని చెప్తారు. 5th ప్లేస్ NH4. బెంగళూరులోని నేషనల్ హైవే 4 పై అర్ధరాత్రి సమయంలో వెళ్లే ప్రయాణికులు వింత అనుభవాలను ఎదుర్కొంటూ ఉంటారు. వీటిలో ఒక సంఘటన ఏంటంటే, ఒక పర్సన్ ఈ దారిలో వెళ్తున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగిందంట. దారి మధ్యలో అతను ఎక్కడికి వెళ్ళాలని ఆ అమ్మాయిని అడుగుతూ వెనక్కి చూస్తే అక్కడ ఆ అమ్మాయి లేదు. ఆ ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపే ఆ అమ్మాయి మళ్ళీ కనిపించి గట్టిగా నవ్వడం స్టార్ట్ చేసింది. దాంతో అతను భయంతో అక్కడ నుండి పరిగెత్తి ఒక పెద్ద కాంపౌండ్ గోడ ఎక్కి దూకి గాయపడ్డాడు. ఇలాంటి వింత అనుభవాలను కొంతమంది ఎదుర్కొన్నారు. మీరు ఎప్పుడైనా నైట్ టైం ఇలా ప్రయాణించేటప్పుడు కొద్ది జాగ్రత్తగా ఉండండి. 6వది నాలేబా. బెంగళూరులోని ఆసక్తికరమైన స్టోరీ గురించి మీరు తెలుసుకోవాలి. నాలేబా అంటే తెలుగులో రేపుర్రా అని అర్థం. చాలా ఇయర్స్ నుంచి కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వాళ్ళ ఇంటి ముందు నాలేబా అని ఒక బోర్డు ఉంచేవారు. ఇది దయ్యాలను దూరంగా ఉంచుతుందని నమ్ముతారు. ఒక నవవధువు అయిన దయ్యం వీధుల్లో తన భర్త కోసం వెతుకుతూ అతన్ని తన వెంట ఇంటికి తీసుకెళ్లేందుకు తిరిగేదట. ఆ దయ్యం ప్రజల ఇంటి దగ్గరకు వెళ్లి వాళ్ళ బంధువుల గొంతుతో మాట్లాడుతూ డోర్స్ తీయమని అడిగేదట. అయితే దాని నుంచి తప్పించుకోవడానికి ప్రజలు ఇంటి ముందు రేపుర్రా అని బోర్డు పెట్టేవారు. ఇది మన 90sలో బాగా వినిపించింది. ఈ స్టోరీ రిలేటెడ్ గానే బాలీవుడ్లో స్త్రీ అనే మూవీ 2018లో తీశారు. చూశారుగా ఫ్రెండ్స్, మీలో ఎవరైనా బెంగళూరులో ఉన్నవారు ఈ స్టోరీస్ మీరు కూడా విన్నట్లయితే కమెంట్స్లో మీ ఒపీనియన్స్ చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.